పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాపు ఆకస్మిక తనిఖీ. ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫెర్టిలైజర్ షాప్లో యూరియా స్టాక్ను పరిశీలించారు. రోజువారీగా స్టాక్ వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. 3 కేజీల బ్యాగ్స్ ఎంత పోయింది? 3 బ్యాగ్ 3 బ్యాగులు ఇండియా కోసము డిసిఎంఎస్ ద్వారా అవుట్లెట్ ఇచ్చారు మేడం. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫెర్టిలైజర్ కోసమే చేసుకుంటున్నారు. ఎక్కువ మేజర్ ఏంటంటే మనం యూరియా మార్కెట్ ద్వారా ఇస్తాం కదా మేడం, అందుకోసమని చేస్తున్నారు. లెక్క ఇస్తున్నారా? యూరియాకులు ఇట్లా ఎత్తు ఎంత ఇట్లా ఎంత అట్లా ఎంత అటు కింద 12 కాదు 180 వస్తున్నాయి. ఇందులో 11 180 వస్తుంది. ఇందులో 3 బ్యాగులు ఉన్నాయి. వీళ్ళకే తీసుకుని నిన్న అంతే 3 బ్యాగులు క్లిప్ వేసాం. ఈ పాస్లో ఎంత ఉందో చూడమ్మా. నమస్తే. వచ్చినాయి. 140 బ్యాగ్స్ మేడం. ఇక్కడ మొత్తం అన్నిటి 140 బ్యాగ్స్ ఉన్నాయి. ఎటువైపు? ఒక లైన్లో 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఓకే. అంటే ఒక్క లైన్లో 10 బ్యాగ్స్ ఉంటాయి. 14 లైన్స్ అంటే 140. 10 ఇట్లా ఎక్కువ వచ్చినాయి. 69 140 + 07 మొత్తం మీకోసం 11,246 బ్యాగ్స్. లేదు నిన్న దశలో ఆ డేట్ ఓపెన్ అవ్వట్లేదు. ఫోన్ చేయాలా మిగతా వాళ్ళకి కూడా? ఎంత మళ్ళా రేట్ ఎంత ఒక బ్యాగు? 550 మరి మీకు ఇక్కడ వరకు ఫ్రీగానే వస్తుంది కదా. కావట్లేదు సార్, ఎక్కువ కాదు. అది కావట్లేదు సార్. డిసిఎంఎస్ నుంచి లాస్ట్ 1 తీసుకోవచ్చు అని ఉందా మీకు ఆర్డర్? ఆర్డర్ లేదు, కాకపోతే ఎంఆర్పి దాటి వస్తుంది మేడం. ఎక్కడైనా ఉందా? ఎఫ్ఓఎల్ త్రూ సప్లై రావట్లేదు మేడం, ఎంఆర్పి దాటి వస్తుంది. నేను అదే చెప్తున్నాను. పెనాల్టీ ఉంది సార్. పెనాల్టీ ఏం లేదు మేడం. కేసు 6 కేసు లేదు. Issue circular instructions for all the centers. It is not just స్టాక్ ఉందా, స్టాక్ మ్యాచ్ అయిందో కాదు, ఏ రేట్ మీద అమ్ముతున్నారు కూడా రికార్డ్ కాల్ ఫర్ చేయండి. ఈరోజు ఎంఈఓస్ వెళ్ళమని చెప్పండి ఇన్స్పెక్షన్కి. ప్రతి చోట ఫోన్ చేసి అనుకున్నాను చెప్పండి. చెప్పట్లేదు అంటే